మండలంలోని వెదుళ్ల చెరువు గ్రామం నందు ఓంకార జ్యోతి లింగేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రేణిగుంట మండలంలో వెదుళ్ల చెరువు గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతి లింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకల గోడ పత్రికను ఆలయ ఆవరణంలో ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 5 గంటలకు ప్రత్యేక అభిషేకాలు చేసి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారన్నారు. 10 గంటలకు 30 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం జరుగుతుందన్నారు. అన్నప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరుసటి రోజు ఉదయం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కృష్ణయ్య స్వామి, ఆలయ సభ్యులు చంద్రశేఖర్ స్వామి, కొండే చంగారెడ్డి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, ఫణిభూషణ్ రెడ్డి, జ్యోతి భాస్కర్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. హర హర శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాశివ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः. ओम नमो भगवते ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे सदाशिवो निरञ्जनाय विद्महेराभासाय तन्न श्रीनिवास प्रचोदयात् निरञ्जनाय विद्महेराभासाय तन्न श्रीनिवास प्रचोदयात् श्रीर्वच्च स्वमायुष्यमारोग्य मा विदाशोभामानं महीयते धाम శివాయ. ఓం నమ శివాయ. రేణుగుంట మండలం వెదల్ల చెరువు గ్రామం శ్రీ 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 ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి ఏడు ధర్మకర్త ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నది. ఈ శివరాత్రి ఉత్సవాలు 26వ తేదీ వేకువజామున స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం ఆలయ కమిటీ కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆయన కరుణా కటాక్షాలు మనం పొందాలని, ముఖ్యంగా ఈ ప్రాచీన ఆలయంలో ఈ మహాశివలింగాన్ని దర్శించుకుంటే అన్నీ మనకి శుభాలే జరుగుతాయి. ఈ సందర్భంగా అక్కడ దేవాలయ ప్రాంగణంలో 30 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం జరుగుతుంది. శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ వచ్చి పాలాభిషేకంలో కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి మన రేణుగుంట పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా నలుమూల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఈ దేవాలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఈరోజు ఆలయ ధర్మకర్త మన చంద్రస్వామి ఆధ్వర్యంలో ఈ గోడ పత్రికలను ఆవిష్కరిస్తున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. 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 ఓం నమ శివాయ. 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 హర హర మహాదేవ శంభో శంకర. ఓం
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. శ్రీ ఓంకార జ్యోతిలింగేశ్వర స్వామి దేవాలయము శ్రీ ఓంకార జ్యోతిలింగేశ్వర స్వామి దేవాలయం ప్రతి ఏడు జరిగినట్టు మహాశివరాత్రి మహోత్సవాలు ఈ ఏడు కూడా రంగరంగ వైభవంగా జరగబడుతుంది. స్వామివారికి తెల్లవారుజామునే మహాశివలింగానికి అభిషేక కార్యక్రమము అనంతరము భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నాము. అదేవిధంగా రాత్రి లింగోద్భవ అభిషేకం కూడా ప్రత్యేకంగా జరపబడుతుంది. ఆ రోజు మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన వితరణ కార్యక్రమాలు, మహాశివలింగానికి పాలాభిషేక కార్యక్రమాలు జరపబడతాయి. మరుసటి రోజు కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరపబడుతుంది. స్వామివారు ఉత్సవమూర్తులై ఊరేగింపు కార్యక్రమం కూడా స్వామివారిని జరపబడుతుంది. ఓం నమః శివాయ.